ప్రైజ్ ది లార్డ్ అందరికీ. రోజు మాట్లాడే మాటలలో చాలామంది వ్యర్థమైన మాటలు మాట్లాడుచూ ఉంటారు. అవసరం లేని మాటలు మాట్లాడుచూ ఉంటారు. ఒకటికి రెండు ఊహించుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఎదుటి మనిషి ఎంత బాధపడుతుంది మనం అనే మాటల వల్ల అని ఆలోచించకుండా ఏది పడితే అది అనేసి నాలుక ఎటు తిరుగుతే అటు మాట్లాడేసి ఎదుటి మనిషిని బాధ పెట్టే విధంగా మాట్లాడుతుంటారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్, బైబిల్ ఏం చెప్తుంది అన్న దాని గురించి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు ఒక మాట రాయించాడు. అదేంటంటే, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. ఎవరైనా ఇలా నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఉన్నట్లయితే ఇప్పటికైనా ఆలోచించి, ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక మాట అనే ముందు, ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీ తొందరపాటు వల్ల, మీరు మాట్లాడే విధానం వల్ల, మీరు మాట్లాడే వ్యర్థమైన మాటల వల్ల, మీరు పలికే అటువంటి చెడు మాటల వల్ల దేవుడికి లెక్క ఒప్పజెప్పాల్సినదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాక్యాన్ని మీరు నమ్ముతున్నవన్న వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.